మీలాంటి రాజకీయాలు మేము చేయలేం. మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు, లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు, సీఎం కుర్చీ గురించి సొంత బాబాయిని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం. మేము ఎథికల్గా ఉంటాం, ఎథికల్గా రాజకీయం చేస్తాను. ముఖ్యంగా నిజంగా నేను ఈరోజు ఎవడో మొన్న సాక్షి పేపర్లో రాశాను, నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఆ రోజు కూడా నేను మాట్లాడడం అవ్వలే. 600 కోట్లు నేనట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్ వాడు ఏకంగా. 600 కోట్లు వినడానికి సౌండింగ్ చాలా బాగుంది, కానీ 600 కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ వాడు మెయిన్ పేపర్లో రాసుకోగలిగితే 4 సంవత్సరాల 9 నెలలు ఏం పీకో? నా మీద అవినీతి ఏదో చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, నేను ఏ అవినీతి చేశానో చూపించవచ్చు కదా. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకొని ఈరోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని సంగతి తెలిసి, అన్ని సర్వేల్లోనూ నేను గెలుస్తానన్న సంగతి నీకు తెలుసుకొని ఈ రోజు నా మీద బురదలే ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను దమ్ముగా నిల్చుంటున్నాను. నేను అడ్రోడ్ మీ సారిపల్లిపాలెం నా ఇల్లు, ఇక్కడే కూర్చుంటా. నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు, ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు, నిరూపించి ట్రై చేయ ఒకసారి. నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. నీ ఊరికి ఇది చేశాను, నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబాలు నేను ఇక్కడే కూర్చున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను. నేను అఫీషియల్గా 3 సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జిగా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా. ఈరోజు నా మీద చేయడానికి, నా మీద ఆరోపణ చేయడానికి, నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది, లేకపోతే బెదిరించింది. ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి, ఎవడైనా నమ్మేటట్టు చేయండి. అంతే తప్పించి ఎవడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటి చెప్తున్నా వాలంటీర్లకి కూడా, ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీరు రెజ్యూమ్లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. రేపొద్దున ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఈ 5 సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు, వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000 కక్కుర్తుపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఈ 5,000తో అయిపోయింది. రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే. ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు. ఈరోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పొద్దున రక్షించేవాడు ఎవడో ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గొడ్లు చింపేసుకుంటాము, మేము నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పనంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రేపొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేరు. నేను మీకు ఒక అక్కగా చెప్తున్నా, మీకు ఒక సొంత అక్క అయితే ఎలా ఉండి చెప్తే మీకు బుద్ధి చెప్తుందో అలా నేను చెప్తున్నా. దయచేసి మీ పని మీరు చేసుకోండి, అంతే తప్పించి పాలిటిక్స్ చేయకండి. చూసారా మీరు అది నా మీద వచ్చింది?